నాన్నగారు బాలగారు బాగున్నప్పుడు ఇక్కడే చీటీ కట్టారా? ఈ చీటీ అమౌంట్ కూడా బాలగారు శాంక్షన్ చేసి సంతకం పెట్టారు. నాన్న ఇంకా సగం వాయిదాలు కట్టాల్సి ఉంది. అయినా కూడా 50 లక్షలు శాంక్షన్ చేశారేంటి? ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు కదమ్మా, నిన్ను పై చదువులు చదివిద్దాం అనుకుంటున్నాను. అదే సరే నాన్న, దానికి ఇక్కడికి తీసుకురావడానికి సంబంధం ఏంటి? చెప్తాను పదమ్మా. అమ్మా వెళ్దామా? అసలు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? అవును, ఆ రోజు నాన్నగారు ఆయనతో పాటు నన్ను తీసుకొచ్చింది ఈ చిట్ ఫండ్ కంపెనీకే. కానీ నేను బయట కూర్చోవడం వల్ల ఇదంతా నాకు తెలీదు. నాన్నగారు నా పై చదువుల కోసం చీటీ కట్టారు. అప్పుడు అమ్మతో నాతో నాన్న అంటూ ఉండేవారు, నీ పై చదువులకి ఎలాంటి లోటు లేదు, ఒక మంచి మనిషి మనకి సహాయం చేస్తున్నారు అని. ఆ మంచి మనిషి బాలగారే. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఈ ఫైల్లో నాన్నగారు బతికున్న రోజుల్లో నా పై చదువుల కోసం చిట్టి వేశారమ్మా. ఇదిగో చూడు. త్రిపురని చదివిస్తానంటున్నారు. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇప్పటికే దాని చదువుల కోసం చాలా అప్పులు చేస్తున్నామండి. గంగా, నువ్వేం కంగారు పడకు, ఆ సంగతి అంతా నేను చూసుకుంటాను కదా. అవును త్రిపుర, ఆయన చనిపోకముందు నాతో కూడా పెద్దమ్మాయి చదువు కోసం ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తానని భరోసాగా మాట్లాడేవారు. ఈ చిట్టి కట్టినందుకేనేమో. అవునమ్మా, ఈ చిట్టి ఎక్కడ కట్టారో తెలుసా అమ్మా? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఈ చిట్టి బాలాగారి చిట్ ఫండ్ కంపెనీలో కట్టారు. ఈ చిట్టి విషయంలో నాన్న సగం వాయిదాలు కట్టగానే నా చదువు కోసమని తెలిసి మిగతా డబ్బులు మొత్తం శాంక్షన్ చేసి నాన్న చిట్టి కట్టే అవసరం లేకుండానే సహాయం చేసిన గొప్ప మనిషి బాలగారు.